మౌంట్ రోడ్డు మీద గుర్తు తెలియని వ్యక్తి, తెల్లగుర్రం మీద యోధుడు తుపాకులు పేల్చి నేలకూలిన పోలీసుల వైనం అంటూ తాటికాయలంత హెడ్లైన్లు, శీర్షికలతో అందరూ ఆశ్చర్యపడేవారే. ప్రశ్నల మీద ప్రశ్నలు కుమ్మరించేవాళ్లే. ఎవరి వద్ద ఏం సమాధానం లేదు. ఎవరికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక తలలు పట్టుకు కూర్చున్నవాళ్లే. నిమిషాల మీద ఈ వార్త మద్రాసు నగరం దాటి తమిళనాడు రాష్ట్రమంతా పాకింది. అదే సంచలన వార్తగా సాయంత్రం టీవీ ప్రసారంలో దూరదర్శన్, ఈటీవీ, తేజ టీవీ ఇంకా ఇతర వార్తా సంస్థల ద్వారా దేశం యావత్తు భగ్గుమన్నది. తమిళనాడు రాష్ట్రం రాజధాని మద్రాసు నడిబొడ్డులో మద్రాసు గవర్నరు, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు కనీసం ఎయిర్పోర్టుకు చేరువ లేని వైనం. ఆ రోజే ఢిల్లీ వెళ్లాల్సిన గవర్నరు ప్రయాణం రద్దు. కారణం రాజకీయ సంక్షోభం కాదు, సమ్మెలు కాదు, జన మోర్చాను కాదు, విద్యార్థుల ధర్నా కానే కాదు, కనీసం కార్మికుల ప్రదర్శన కూడా కాదు. ఏమిటి అంటే మౌంట్ రోడ్డు మీద కదలిక మెదలక కూర్చున్న ఒక యోధుడు, చేతిలో డైమండ్ ఆకారంలో తళ్ళతళ మెరిసే సైనికాధికారుల వద్ద కనిపించేలాంటి వీరచిహ్నంగా సోగలు తీరిన ఖడ్గం అలా కత్తి పట్టుకుని నిలబడ్డాడే తప్ప ఎవరిని అదిలించను కూడా లేదు. కానీ కుప్పలు తిప్పలుగా అతని మీద ఆయుధాలు ప్రయోగించిన వారందరూ రక్తపు మడుగుల్లో తేలుతున్నారు. ఎవరి ఆయుధాలు వారికే తగిలి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టంభన. మౌంట్ రోడ్ నుంచి వెనుదిరిగిన ముఖ్యమంత్రి మంత్రిమండలితో అత్యవసర కేబినెట్ మీటింగ్. రాష్ట్రంలో కర్ఫ్యూ లాంటి అత్యవసర పరిస్థితి సర్వత్రా నెలకొల్పింది. కారణం ఒకే ఒక తెల్లగుర్రం. గుర్రం మీద ఎక్కిన వ్యక్తి. విదేశీ పత్రికలు ఈ వింత వార్తను ముందు స్వీకరించలేదు. అసంభవం అన్న దృష్టితో కానీ ప్రచార సాధనంగా దాన్నే లక్షలాది జనం చూశాక వార్తలు దావానలంలా టెలివిజన్ కెమెరాల ద్వారా ఆ వార్త ఢిల్లీకి, న్యూయార్క్, లండన్ వంటి ప్రపంచంలోని మహానగరాలన్నింటికీ ఒక పెద్ద తుఫాను కెరటంలా, సముద్రపు ఉప్పెన అలలాగా వెళ్ళి తాకింది. ఏం జరుగుతోంది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. నిజంగా అత్యవసర పరిస్థితి ముందుగా రాష్ట్రంలో, తరువాత కేంద్రంలో, ఆ తరువాత భారతదేశం యావత్తు ఎమర్జెన్సీ వంటి పరిస్థితి వచ్చి నిత్య కార్యకలాపాలన్నీ స్తంభించాయి. ప్రభుత్వ యంత్రాంగం చేసే మామూలు పనులన్నీ మూలన పడ్డాయి. మద్రాసు మౌంట్ రోడ్లోని ఈ విపరీత సమస్య గురించే అందరూ తలలు పట్టు కూర్చున్నారు. ఆ రాత్రి సాయంకాలం ప్రసారంలో ఈ వేడివేడి వార్త దావాగ్నిలాగా దేశం నలుమూలలా వ్యాపించింది. అందరూ టీవీలు పెట్టుకుని దానికే కళ్ళప్పగించి చూస్తున్నారు. కలకత్తా జరుగుతున్న క్రికెట్ పోటీ కూడా మరచిపోయి మౌంట్ రోడ్లోని వింత అందరినీ కలవరపరుస్తోంది. ఏమండి, బీబీసీలో సంచలన వార్త వస్తోందండి, టీవీలో చూద్దాం రండి అంటూ భర్తను చెయ్యి పట్టి గుంజింది విమల. ఆమె ఒక పత్రికా విలేఖరి. ఆమెకు కూడా అందనంతటి శరవేగంతో క్షణాల మీద రంగులు మారిపోతూ తాజా వార్తలు ఆమె విభ్రాంతికి గురి చేస్తోంది. ఇంతలో టెలిఫోన్ మోగింది. కొడుకును వెళ్ళి ఫోన్ చూడమని చెప్పింది విమల. 12 ఏళ్ల స్కూలు పిల్లాడు రమణ ఫోన్ ఎత్తి మరుక్షణమే తల్లిని కేకేసి, అమ్మ, న్యూయార్క్ నుంచి మామయ్య అమెరికా నుండి కాల్ చేస్తున్నాడు, అర్జెంటుగా మాట్లాడాలట, రా అన్నాడు. ఇష్టం లేకపోయినా విమల టీవీ ముందు నుంచి లేచి తన అన్నగారు న్యూయార్క్ నుంచి ఫోన్ చేశాడంటే ఆత్రంగా ఫోన్ ఎత్తి పలుకరించింది. హాయ్ సుదర్శన్, ఏమిటి వార్తలు? మరుక్షణమే నిర్ఘాంతపోయింది. తను విన్నదానికి తట్టుకోలేక వెనక్కు తిరిగి భర్తతో, త్వరగా రండి, మా అన్నయ్య సుదర్శన్ న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నాడు, అక్కడేదో ప్రమాదం జరిగిపోతోందట, అమెరికా అంతా గగ్గోలు పుట్టిస్తూ పిలిచింది. భర్త నారాయణరావు ఆత్రంగా పెద్ద అంగలు వేస్తూ వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. ఏమిటి సుదర్శన్? హలో, న్యూయార్క్లోనా? సంక్షోభమా? ఏమిటి? వరదల? మంచు తుఫానా? ఆల్ ఖైదా ఉగ్రవాదుల? ఏమిటి ఫోన్ చేశావు అన్నాడు ఆత్రంగా మాట్లాడేస్తూ. ఏమిటి? ప్రపంచ ట్రేడ్ సెంటర్లోన, న్యూయార్క్ నడిబొడ్డున ఏమిటి? తెల్లగుర్రమా? దాని మీద ఎవడో కూర్చున్నాడా? ఎవరు అతడిని
రోడ్డులో కనిపించేది అతడిని కదిలించలేకపోతున్నారా అంటూ అదే సంచలన వార్త సరిగ్గా మౌంట్ రోడ్లో కనిపించిందే సరిగ్గా న్యూయార్క్లోనూ కనిపిస్తోందా? మతిపోయినట్టు అరుస్తూ విమల టీవీ ఆన్ చెయ్యి. ఇక్కడ మద్రాసులోని గుర్రం మీద మనిషి మాయమయ్యి ఇప్పుడు న్యూయార్క్లో కనిపిస్తున్నాడా చూడు టీవీకే అతుక్కుపోయి చూస్తున్న భార్య. అయ్యో కాదండి, ఇతను మౌంట్ రోడ్డు మీదే ఇంకా ఇక్కడే ఉన్నాడు. న్యూయార్క్లో కనిపించేది వేరే మనిషి అంది. కానే కాదు, వేషం పోలిక అన్ని భారతీయుడే అట. అమెరికా అంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. అతని బొమ్మ కూడా టీవీలో చూపిస్తున్నారట. పోలీసులు ఇన్ని రౌండ్లు తలో రైఫిల్ ఉపయోగించినా మరుక్షణమే ఆ రైఫిల్స్ పేల్చిన వాళ్లే కుప్పకూలి మరణిస్తున్నారట. అన్ని చోట్ల విమానాలు బంద్, ఎయిర్పోర్ట్లు మూసేశారట. ఇతనెవరో అరబ్ ఉగ్రవాది కానీ ఆల్ ఖైదా వాడు కానీ ఈ వింత శక్తులతో ప్రజలను భయపెట్టేస్తున్నాడట అంటూ బావమరిదితో సుదర్శన్ మద్రాసులో జరుగుతున్న డ్రామా అంతా చెప్పేశాడు. దాంతో అవతలి బావగారికి మూర్చిపోయినంత పని అయింది. సుదర్శన్కి దిగచెమటలు పట్టి ఫోన్ పెట్టేసి వెనుక తిరిగి విమల టీవీ ఆపేయి, మనం భోజనం చేయలేదు. ఫోన్ పెట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక కానీ గుర్తుకు రాలేదు పొద్దుటి నుంచి వంటే చేయలేదని. ఈ సంచలన వార్తకు పొద్దుటి నుంచి టీవీ వద్ద ఫోన్ల వద్ద అతుక్కుని నిలబడిపోయి వంట సంగతే గుర్తించలేదు. గబగబా బిస్కెట్ ప్యాకెట్ తీసి బిస్కెట్లు పాలు పిల్లలకు తనకు సర్వ్ చేసేలోగా అమ్మ ఈసారి ఆస్ట్రేలియా నుంచి పిన్ని ఫోన్ చేస్తోంది, అర్జెంటుగా మాట్లాడాలని. ఈసారి చెప్పకుండానే రమణ ఫోన్ తీసిన తన పిల్లాడి గావుకేక వంటి పిలుపుతో ఉదుటిన ఒక్క అంగులో ఫోన్ అందుకుంది. విని నీరు గారిపోయింది. ఆస్ట్రేలియా క్యాన్బెర్రా నగరం నుంచి ఆమె సోదరి పద్మక్క ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఉదయం నుంచి ఆస్ట్రేలియాలోని ప్రధాన ట్రాఫిక్ కూడలిలో తెల్లగుర్రం మీద కత్తి పట్టుకొని కనిపించిన అద్భుత వ్యక్తి గురించి పోలీసులు, టీవీ కెమెరాలు, ప్రధానమంత్రి, శాసనసభ్యులు అందరి అదే అనుభవం, అదే ఆశ్చర్యం. చివరికి ఆదేశం కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని కూడా మోహరించారట. రాకెట్లు ఫిరంగులు చుట్టూరా పద్మ వ్యూహంలా పెట్టి మోహరించిన ఆ గుర్రం కనీసం మెదల్లేదట. ఆ గుర్రం మీద వీరుడు వారి వంక కూడా చూడలేదట. విగ్రహంలో అలా నిలబడి ఉన్నాడు. మళ్ళీ గంటలో కాలిఫోర్నియా నుంచి, లండన్ నుంచి, పెద్ద అబుదాబి, సౌదీ అరేబియా, ఆఫ్రికాలోని నైరోబి వంటి అన్ని ముఖ్య పట్టణాల నుంచి వారికి తెలిసిన స్నేహితులు, బంధువులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎవరు చెప్పినా అదే వార్త, ఒక సంచలన వార్త. ప్రభుత్వాలన్నీ సంక్షోభంలో పడ్డాయట. అన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం. ఎక్కడ రైళ్ళు అక్కడే నిలబడిపోయాయి. ఎయిర్పోర్టులన్నీ ఉగ్రవాదులన్న భయంతో విమానాల సర్వీసులన్నీ నిలిపివేశాయి. ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఇరుక్కుపోయారు. ప్రపంచ సంక్షోభం, ప్రభుత్వాలలో కల్లోలం, వార్తల వెల్లువల్లో కల్లోలం. అన్ని చోట్ల కారణం ఒక్కటే, తెల్లగుర్రం మీద కత్తి పట్టిన వీరుడు. కదలడు మెదలడు, చిక్కడు దొరకడు, అంతుపట్టని ఆశ్చర్యం, భేదించలేని చిక్కుముడి, భరించలేని సస్పెన్స్. ప్రపంచమంతా సంక్షోభం, కారణం ఒక్కడే ఒకడు, తెల్లగుర్రం మీద రౌతు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా శిఖరాగ్ర సమావేశం. రెండో పాఠం. అది జెనీవాలోని అంతర్జాతీయ సంస్థ. న్యూయార్కు యునైటెడ్ నేషన్స్ ఆఫీసు ప్రపంచంలోని సంచలన వార్తలన్నీ పోగు చేసుకుని ప్రపంచ దేశాల అగ్రనేతలందరూ ఎమర్జెన్సీ మీటింగు పెట్టారు. కిమ్ కర్తవ్యం అన్నదొక్కటే సమస్య. నైరోబీ నుంచి, పశ్చిమ జర్మనీ నుంచి, చైనా నుండి, టిబెట్ నుండి ఇలా నానా దేశాల వారు ఎవరికి తోచినది వారు సలహాలు ఇస్తున్నారు. కానీ ఎవరికి ఏం చేయాలో ఇదమిద్దంగా అంతుబట్టినట్టు లేదు. సార్, ఇదో సీక్రెట్ రిపోర్టు 212 ఫైల్ దొరికింది. ఇది ఇప్పటికీ 25 సంవత్సరాలకు ముందే మన యునైటెడ్ నేషన్స్ సభలో ప్రసంగించిన ఒక వింత మనిషి రాసిన సీక్రెట్ రిపోర్టు అంటూ సీల్తో బంధించిన సీక్రెట్ ఫైల్ను తెచ్చి టేబుల్ మీద పడేసింది ఆస్ట్రేలియా వనిత ఎలిజబెత్. ఇప్పుడు ఈ గోల ఏమిటి? అంతా ఈ సమస్యతో కొట్టుకుని చేస్తున్నాం.
తెల్లగుర్రం, కత్తిపట్టిన వీరుడు, ఎక్కడ చూసినా ఒకటే గోల అంటూ విసుక్కున్నాడు సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు. ఆమె మళ్ళీ ఆ ఫైల్ను చూపిస్తూ, సరిగ్గా ఇదంతా ఇప్పుడు జరుగుతున్నట్లే ఇందులో రాసి ఉంది సార్. దీన్ని రాసింది కూడా ఓ వింత మనిషి ఎప్పుడో రాబోయే ప్రపంచ భవిష్యత్తు గురించి ఇక్కడ మన యునైటెడ్ నేషన్స్లో ఉపన్యసించాడు డాక్టర్ వేదవ్యాసుడట. ఆయన రాసినవే సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇందులో 20వ శతాబ్దం చివరి దశకంలో తెల్లగుర్రం మీద కత్తి పట్టుకొని కనిపించే ఓ దివ్య పురుషుడి గురించి రాశారు. దీని పేరే సీక్రెట్ రిపోర్ట్ 212 అన్నది ఆ ఫైల్లోనే టేబుల్ మీద ముందుకు జరుపుతూ. ఇదేమిటి, దీని మీద రిపోర్టుకు పేరు కానీ హెడ్డింగ్ కానీ లేకుండా ఈ 1220 నెంబర్ ఏమిటి అన్నాడు విసుగ్గా ఆశ్చర్యపోతూ. అవును సార్, అది ఈ జరుగుతున్న సంగతులు, ఇవి జరగబోయే తేదీ అట. దీని అర్థం ఏమిటి అంటే 21వ తేదీ 12వ నెల అంటే డిసెంబరు సంవత్సరం 2012 మధ్యాహ్నం 12 గంటలకు అంట. అప్పుడు జరగబోతున్న భవిష్యత్తు అట. ఆ అన్ని అంకెలు కలిస్తే 212 అని సింపుల్గా సీక్రెట్ కోడ్ వేశాడు అంటూ ఫైలును విప్పింది. అందులో తలతలా మెరిసే ఆర్ట్ పేపర్ మీద ముత్యంలా మెరిసే తెల్ల గుర్రం, దాని మీద కూర్చున్న వ్యక్తి, అతని చేతిలో వెండిలా మెరిసే తలతలమనే కత్తి ఫోటోలు ఉన్నాయి. మై గాడ్ అంటూ అందరూ భయంతో ఊపిరి పెద్ద శబ్దంతో ఆశ్చర్యంగా తీసుకున్నారు. ఈ రిపోర్టు గతంలో ఎప్పుడూ రాసిందా అంటే 1903 సంవత్సరంలో ప్రపంచ పరిశోధకులు రష్యా నుంచి, జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఇంకా కొందరు భారతీయ సైంటిస్టులతో కలిసి హిమాలయాలలో పర్యటన చేసి సేకరించిన ఆశ్చర్యాలు, రహస్యాలు రిపోర్టు అట. అయితే మాత్రం వాళ్ళ సాహసయాత్రతో మనకేమిటి సంబంధం, మనకెందుకు ఈ తలనొప్పి అన్నాడు ప్రెసిడెంటు చికాగో ముఖం చిట్లించి. ఆ స్టెనో పట్టు విడిచిపెట్టలేదు. సార్, ఇప్పుడు ఈ తలనొప్పి ఆన్సర్ ఇందులోనే రాసుంది సార్. మన సమస్యకి సమాధానం కూడా ఈ రిపోర్ట్లోనే ఉండి ఉండవచ్చు. ఎందుకంటే శంబలా ప్రభువు అనే భగవంతుడి ఆఖరి అవతారం ఈ రానున్న 20వ శతాబ్దం చివరిలో 2012 సంవత్సరంలోగా వచ్చే భవిష్యత్తు గురించి హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి ముందుగానే పరిశోధన కోసం సాహసయాత్ర చేసి వారు సేకరించిన రహస్యాల నివేదిక ఇందులో. ఎవరెస్ట్ శిఖరం అడుగున రహస్యంగా ఉన్న సొరంగం గురించి, దాంట్లో ప్రయాణిస్తే కనబడే వింతలు, విశేషాలు, మంచు గడ్డ కట్టిన నది అడుగున సొరంగం, పర్వతం లోపలి గుహ లోపలి సిద్ధపురుషులు, మంచు కొండల మధ్యన దాగి ఉన్న స్ఫటిక పర్వతం, దాని క్రింద రహస్యంగా నిక్షేపించబడ్డ శంబలా అనే దివ్య ప్రభావం గల టిబెట్లోని మంత్రశక్తి గల ద్వీపం, స్ఫటిక శ్రీచక్రం, గడ్డకట్టిన పాదరసంతో తయారైన నడిచే చింతామణి శిల, వింతగా ఆకాశంలో ఎగిరే తెల్ల గుర్రం మీద కనిపించే దివ్య పురుషుడు, ఇలా ఎన్నో వింతలు. అప్పటికింకా మరణించని 13వ దలైలామా గారు, ఆయన గురువు తాషీలామా కలిసి రహస్యంగా తాళపత్ర గ్రంథాలలో రాసిన శంబలా ప్రభువు అనే భగవంతుడి దశావతారాలలో ఆఖరి అవతారంగా వస్తాడని రాసిన సంచలన వార్త. ఇది అంతా ఈ రిపోర్ట్లో రాసిపెట్టారు అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న దేశ నాయకుల మధ్య టేబుల్ మీద విసిరినట్టు పడేసింది ఎలిజబెత్. అది గుర్రమో కాదు, అతడు గుర్రం స్వారీ చేసి రౌతూ కాదండి అన్నాడు ఆందోళనగా. ఎదురుగా కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతున్న చిత్ర విచిత్రాలైన అంకెలు, గణిత సూత్రాలు, ఈక్వేషన్ల వంక ఆందోళనగా చూస్తూ న్యూక్లియర్ సైంటిస్ట్గా మారిన హారీ పోటర్. అది నాసా అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలందరూ సమావేశమైన ఉన్నతాధికారుల రహస్య కాన్ఫరెన్స్. హ్యారీ ఒక ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్గా మాత్రమే కాక కంప్యూటర్ రహస్యాలతో పాటు మంత్రాలు, తంత్రాలు, ఆధ్యాత్మిక రహస్యాల గురించి అతి మానసిక సైన్స్, పారా సైకాలజీలో శిఖరాగ్ర సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు.
అతడు చిన్నతనంలో ప్రఖ్యాత నావలిస్టు రాసిన నవలలు హ్యారీ పోటర్ అన్న మాంత్రిక శక్తులు గల ఒక పిల్లవాడి గురించిన కథలు ప్రపంచంలోని బాలబాలికలందరినీ వేల లక్షల సంఖ్యలో చదివించాయి. ఇది సైన్స్ యుగం మహిమలు, మంత్రాలు, అతి మానసిక శక్తులు అంటూ ఎవరిని నమ్మించలేరు, ఎవరిని మభ్యపెట్టలేరు అంటూ ప్రతివాడు వాగే ఈ మిథ్యా సైంటిస్టుల కాలంలో కూడా యోగ సిద్ధులు, తాంత్రిక శక్తులు, సాయిబాబా వంటి మహనీయులు సృష్టించిన విభూతి మహిమలు వంటి అద్భుత శక్తుల గురించి ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో 10 సంవత్సరాలుగా పరిశోధన చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్టుగా, కంప్యూటర్ నిపుణుడిగా అమెరికా, యూరోప్లలో తనకు ఎదురులేని ఖ్యాతిని, సరిలేని గౌరవాన్ని సంపాదించుకున్న అంతర్జాతీయ అగ్రశ్రేణి సైంటిస్టుగా స్థిరపడిపోయాడు. నాసా అంతరిక్ష కేంద్రంలో చాలా కాలంగా ప్రపంచంలో జరిగే వింతలు, ఆశ్చర్యాలపైన పరిశోధన జరిపి వాటి వెనుక దాగిన నిగూఢమైన సైన్స్ రహస్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను, యోగా, అతి మానసిక, తాంత్రిక సిద్ధులపైన సూపర్ కంప్యూటర్ స్థాయిలో అతడు చేసిన విశ్లేషణ అద్భుతం, అపూర్వం అన్న ప్రశంసలు ప్రపంచమంతటా వెల్లువల వ్యాపించి తనని గౌరవించే ఉన్నతాధికారిగా నాసాలో హ్యారీ పోటర్ ఈనాటి రహస్య కాన్ఫరెన్స్కు చైర్మన్గా కూర్చున్నాడు. అతని మాట అంటే అందరికీ గౌరవం, సైంటిస్టులకు అపారమైన విశ్వాసం, ఆధ్యాత్మిక పరిశోధకులకు ప్రమాణ వాక్యం. అలాంటి కాన్ఫరెన్స్లో ఈనాడు చర్చకు వచ్చిన విచిత్రమైన అంశం, ప్రపంచమంతటిని పట్టి కుదుపుతున్న సంచలన వార్త, వింతలలోకెల్లా వింత, అది టీవీలు, వార్తా సంస్థలలో గగ్గోలు పెట్టిస్తున్న తెల్లగుర్రం మీద వీరుడు అన్న అంశం. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కలిసిన పరిష్కరించలేని సమస్యగా మారిపోయాడు. తెల్లగుర్రం మీద ఎక్కి తలతలా మెరిసే కత్తి పట్టుకున్న వీరుడిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రత్యక్షంగా ఒకేసారి కనిపిస్తున్న విచిత్రం. అతడెవరు? అతడెక్కింది మామూలు గుర్రం కాదా? అతని చేతిలో ఎప్పుడు పురాతన కాలంలో ఉపయోగించే కాలదోషం పట్టిన కత్తి. ఈ అణుయుగంలోనూ తుపాకీలకు, బాంబులకు, రాకెట్లకు ఎదురు తిరిగి చెక్కు చెదరకుండా ఎలా నిలబడింది అన్నది ఈనాటి ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ అయిన నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని నిపుణుల బృందం ముందర ఉన్న చర్చనీయాంశం. గతంలో మీరు విన్న ప్రఖ్యాత అతి మానసిక సిద్ధులు గల యూదు జాతి యువకుడు యూరీ గెల్లర్ చూపిన అతి మానుష్యమైన అతీంద్రియ శక్తుల కన్నా ఇది విచిత్రమా అంటూ ప్రశ్నించాడు జార్జి హేరిసన్. ఇతడు ప్రపంచ సైంటిస్టులలోనే కాక కంప్యూటర్ సైంటిస్టులలో కూడా శిఖరాగ్ర స్థాయి నిపుణుడు. గతంలో యూరీ గెల్లర్ అనే యూదు జాతి యువకుడు తన అద్భుత శక్తులతో ప్రపంచమంతటిని ఉర్రూతలూగించిన కేసు రహస్యాలను పరిశోధన చేసిన బృందంలో ప్రముఖుడు. యూరీ గెల్లర్ అనే ఆధ్యాత్మిక శక్తులు గల యువకుడి గురించి 1970-1980 మధ్యన వినని వారు లేరు. అతడు ఒక యూదు జాతి జెవిష్ యువకుడు. 10-12 ఏళ్ల పిల్లవాడిగా స్కూల్లో పాఠాలు శ్రద్ధగా వినకపోతే అతని టీచర్ గట్టిగా మందలించాడు. ఆ పరధ్యానం గురించి ఉలుకు పలుకు లేని యూరీ గెల్లర్ను తుల్లిపడేలా చేసి మనసును ఏకాగ్రం వైపు తిప్పాలని ఆ టీచర్, గెల్లర్, నీకు నేను చెప్పేది తలకెక్కుతున్నదా? కనీసం గడియారం చూసి ఇప్పుడు టైం ఎంత అయిందో అయినా చెప్పగలవా అంటూ మందలించారు యూరీని. క్లాసులో అందరి కాళ్ళు ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు చూశాయి. టైం 12:15 కావస్తోంది. క్లాస్ రూమ్ మధ్యలో లేచి నిలబడ్డాడు యూరీ. చేతులు కట్టుకుని టీచర్ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు టైం 12:15 అయింది అన్నాడు. అందరూ తుల్లిపడ్డారు. స్పష్టంగా గడియారంలో కనిపిస్తున్న టైము చెప్పలేకపోవడం ఏమిటి? సరిగ్గా చూసి చెప్పు, లేక చూడటం చేతకాక చెప్పలేదా అనుకుంటూ గోడ గడియారం వంక చూసిన టీచర్ తుల్లిపడ్డారు. గడియారంలోని నిమిషాలు ముళ్ళు 30 నిమిషాలు వెనక్కి తిరిగి 12:15ను చూపిస్తున్నది. విస్తుపోతూ తన చేతి వాచి వంక చూసుకున్నాడు. తన కళ్ళ ముందే తన చేతి వాచిలోని నిమిషాల ముళ్ళు వెనక్కి తిరిగి 12:12ను చూపిస్తున్నది. టీచర్ మళ్ళీ అదిరిపోయాడు. ఈసారి క్లాసులోని విద్యార్థులందరినీ వాచీలు వెనక్కి తిరిగి యూరీ చెప్పిన టైంలో చూపిసాగాయి. అప్పటి నుంచి గెల్లర్ గడియారం టైంను వెనక్కి తిప్పగల విపరీత యోగ శక్తులు కలిగిన సిద్ధులు గల
పిల్లవాడిగా ప్రసిద్ధి పొందాడు. ఆ రోజు నుంచి ప్రపంచ వార్తలలో యూరీ గెల్లర్ ప్రఖ్యాత వ్యక్తి. ఇంకొకసారి రోడ్డు మీద నడుస్తున్న యూరీ గెల్లర్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ ద్వీపం వెలుగుతున్న కరెంటు ఇనుప స్తంభం వైపు తదేక దీక్షగా ఏకాగ్రతతో చూశాడు. క్షణాల మీద 9 అంగుళాల మందం కలిగిన ఆ ఉక్కు స్తంభం వెన్నలా కరిగి ఒక మైనపు కొవ్వొత్తిలాగా మెలికలు తిరిగి వంగిపోయింది. పిండితో చేసిన జంతికలాగా మెలికలు తిరిగి వంగిపోయింది. ఆనాటి నుంచి యూరీ గెల్లర్ అద్భుత మానసిక శక్తులు కలిగిన వ్యక్తిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. అతడిని ప్రపంచంలోని శిఖరాగ్ర దేశాలకు తీసుకువెళ్ళి ఎన్నో ప్రదర్శనలను ఇప్పించాయి. తమ తమ దేశాలలో సోవియట్ రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు పరిశోధక బృందం వారు యూరీ ప్రదర్శించిన వింత ప్రదర్శనల్లో అతని అతి మానసిక శక్తులు చూసి విస్తుపోయారు. తాము చదువుకున్న సైన్స్ సూత్రాలకు అందని ఏదో అతీంద్రియ శక్తి, అణుశక్తి కన్నా, ఎలక్ట్రిక్ విద్యుత్ కన్నా, అయస్కాంత శక్తి కన్నా బలమైనదేదో శక్తి యూరీ మెదడులోంచి ప్రసరిస్తూ అతడి కళ్ళలోంచి లైట్లను, చివరికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్లను కూడా మార్చివేసే శక్తి అని గుర్తించారు. ఇది యథార్థ యూరీ జీవిత చరిత్ర అని అతని ఆత్మకథ చదివితే మీ అందరికీ తెలిసే యథార్థ విషయం. అలాంటి యూరీపై పరిశోధించిన ప్రఖ్యాత సైంటిస్టు, మేధావి, ఖచ్చితమైన జ్ఞానం కలిగిన నోట్విచ్ అది అసలైన గుర్రము కాదు, ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వీరుడు కాడు అంటున్న అతని మాటలు విని తుల్లిపడ్డారు ఆ కాన్ఫరెన్స్లోని సభ్యులందరూ. తాము విన్న మాటలనే ఏమిటని మళ్ళీ అడిగారు. జాన్ హారిసన్ మళ్ళీ నిబ్బరంగా అందరినీ చూస్తూ చిరునవ్వుతో అవే మాటలను ధృవీకరించాడు. తన మాటలని, నిజమే నేను చెప్పేది, నా నిశ్చితాభిప్రాయం. అది గుర్రము కాదు, ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వీరుడు కాడు అని. ఏమిటి, అతడెక్కినది గుర్రం కాదా? తెల్లటి సిల్కులాగా మెరుస్తున్న తెల్ల గుర్రం మీద వ్యక్తి వీరుడు కాదా? ఇలా ఈ తెల్ల గుర్రంపై వీరుడిని ప్రపంచమంతా చాలామంది ప్రేక్షకులుగా చూశారు కదా. ఇండియాలోని మద్రాసులోని, కలకత్తాలో, ఢిల్లీలో, బొంబాయిలో, బెంగళూరులో, ఇంకా అన్ని నగరాలలోనూ అందరూ ఒకే విధంగా అన్ని చోట్ల ఒకే సమయంలో, సరిగ్గా అదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్లో, బోస్టన్, వాషింగ్టన్, పిట్స్బర్గ్, లాస్ ఏంజల్స్ వంటి అన్ని ముఖ్య నగరాల్లోనూ సరిగ్గా అదే విధంగా, అలాగే 4 రోడ్లు కలిసిన ట్రాఫిక్ కేంద్రంలో నిలబడిన ఆ తెల్లగుర్రం మీద వీరుడు అలానే కత్తి పట్టుకుని కనిపించాడు. అందరినీ అదే అనుభవం. తుపాకులు పేల్చినా, AK-47 వంటి ఆటోమేటిక్ రైఫిల్ పేల్చినా సరే, ఆ పేల్చిన వాళ్ళే తమ ఆయుధాలకు, బుల్లెట్లకు తామే ఆహుతై కుప్పకూలి మరణించారు. సైనికులు ట్రక్కులలో దిగి వందల సంఖ్యలో తమ రైఫళ్లను, మోటార్ గన్, ఫిరంగులు అతనిపై పేల్చారు. కానీ బలమైన రాకెట్ల వంటి క్షిపణులను ఎన్ని షూట్ చేసినా 80 మంది 100 పౌండ్ల బాంబులు పేల్చిన రాకెట్లను అంతరిక్షం నుంచి అతనిపై ప్రయోగించిన ఆ మనిషి సైనిక శక్తిని, ఆ మనిషి కానీ ఆ గుర్రాన్ని కానీ పేల్చి తుత్తునియలు చేయాలని యావత్ సైనిక శక్తిని, పారామిలిటరీని వినియోగించిన ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలు కలిపి ప్రయత్నించిన ఆ బాంబులు, రాకెట్లు, అంతరిక్ష క్షిపణులు పేల్చిన వారికి గురి తప్పకుండా వెళ్ళి వారిని క్షణాల మీద భస్మం చేస్తాయి. కనీసం బూడిద కూడా మిగలకుండా గుర్రం మీద వ్యక్తి కనీసం వారి వైపు చూడనైనా చూడకుండా ఆ కత్తిని ఎప్పటిలాగే ఎత్తి పట్టుకుని నింపాదిగా సిగపువ్వైనా వాడకుండా అలాగే గుర్రంపై కూర్చున్నాడు. ఏమిటి ఈ వింత, ఈ విచిత్రం? ప్రపంచంలోని అన్ని చోట్ల ఒకేసారి ఒకే గుర్రం, ఒకే వ్యక్తి ఒకేలాగా కూర్చుని ఒకే డిజైన్తో చేసిన కత్తి పట్టుకుని ఉన్నాడంటే ఇతనెవరు? ఎందుకిలా చేస్తున్నాడు? ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ, వాళ్ళ సైనిక శక్తులు, సమస్త ఆయుధాలు, మిలిటరీ శక్తి యావత్తు ఆయన తల వెంట్రుకనైనా కందజేయకుండా అవే నిర్వీర్యం కావటం అనేది సైన్స్కే సవాలు. ఆ తెల్లగుర్రం పైన కూర్చుని చేతిలో కత్తి పుచ్చుకున్న వాడిని ఎదుర్కోవడం ఎలా? ఇతని ఉద్దేశం ఏమిటి? కనీసం అదైనా చెప్పవచ్చు కదా. అతనికి కావలసినది $1,00,00,000 వజ్రాల, లేక అతడి
అనుచరులైన టెర్రరిస్టులను ఎవరైనా విడుదల చేయాలా? అసలు అన్ని చోట్ల ఒకే సమయంలో ఎలా కనిపిస్తున్నాడు? అతనేమన్నా దేవుడా? మామూలు మనిషే కదా అన్నవే ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు. దానికి మీ సమాధానం ఏమిటి అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు కాన్ఫరెన్స్ లేని సభ్యులంతా. అది గుర్రమో కాదు, దాని మీద కూర్చున్నది వీరుడు కాదు. మళ్ళీ అన్నాడు, అదేమిటి ఎదురుగ్గా స్పష్టంగా కనిపిస్తున్న గుర్రాన్ని గుర్రము కాదు, వీరుడు కాదు అంటున్నారు అంటూ సైంటిస్టులంతా ఏకకంఠంతో భయాందోళనతో ప్రశ్నించారు. అవును, సరిగ్గా అదే నేను చెప్పేది అన్నాడు హ్యారీ పోటర్ వారి ఆందోళన ప్రశాంతపరుస్తున్నట్టుగా.